గారికి అనారోగ్యం, కొంతమంది క్యాన్సర్ అని చెప్తారు కానీ కొంతమంది ఏమో హాస్పిటల్లోనే కాదని డౌట్గా చెప్తారు. ఏదైనప్పటికీ కూడా గట్టిగా చెప్పండి. ఆయన అనారోగ్యంగా అయ్యి పార్టీకి ఎంతో కష్టపడే వ్యక్తి. ఆయన అనారోగ్యంతో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి సూపరింటెండెంట్ గారితో ఆర్ఎం గారితో మాట్లాడారు. అయినప్పటికీ కూడా మరి ఆయన పూర్తిగా కోలుకోలేదు. మరి ఆయన పూర్తిగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరి ఆయనకి వైద్య ఖర్చుల నిమిత్తం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఫోన్ చేయండి. ఈసీగా చేశారేమో కదా, స్కూల్ నడిపారండి. స్కూల్ నడిపి మరి ఎంతోమంది విద్యార్థులకు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు. కానీ ఆయన ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మరి ఈ రోజుని మనం ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం లేదు. కానీ పరిస్థితులు అలా చేస్తాయి. కానీ ఎవరిని ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా చేస్తాయో మనం ఊహించలేము. కాబట్టి ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది.